Dear students, good evening. This is Srinivas. I would like to give you some of very important, useful instructions, especially for the students who has taken the admission into intermediate course as well as in various different degree courses. ప్రియమైన విద్యార్థులు ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసేసుకొని మరి ఇంటర్మీడియట్లోనికి ప్రవేశము తీసుకున్నటువంటి విద్యార్థుల కొరకు కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియమైనటువంటి స్టూడెంట్స్, ఈ 2026వ సంవత్సరంలో మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనికి మీరు ప్రవేశం అయ్యారు. ఈ పాటికి మీరు రకరకాల కోర్సులలో ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి రకరకాల కోర్సులలో మీరు అడ్మిషన్ తీసుకుని ఉంటూ కాలేజీలకు ఆల్రెడీ మీరు వెళుతూ ఉన్నారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 2 సంవత్సరాలు చాలా విలువైనటువంటి సమయం మీ జీవితంలో. కనుక మీరు చాలా కేర్ఫుల్గా చక్కగా చదవాలని, కష్టపడి నేర్చుకోవాలని, మరి కాలేజీకి చక్కగా మీరు వెళుతూ క్లాస్లో టీచర్లు అలాగే మీ మేడమ్స్ చెప్పేటువంటి ఆ యొక్క లెసన్స్ పాఠాలు మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని విని ప్రాక్టీస్ చేసి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని నేను మీకు చెప్తూ ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క 2 సంవత్సరాలు అనగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే ఈ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్. సో 10th క్లాస్ తర్వాత అనగా 10వ తరగతి తరువాత 10వ తరగతి ఒక మెట్టు అయితే ఇంటర్మీడియట్ అనగా 2 సంవత్సరాలు 11వ తరగతి 12వ తరగతి అని అంటాం మనము. ఆ 2 సంవత్సరాలు కూడా ఇంకొక పై మెట్టు. 10వ తరగతి ఏమో ఒక బేస్ లాంటిది, మరి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు దానిపైన ఇంకొక స్టెప్ అనమాట, ఇంకొక ఎత్తు. కనుక కష్టపడి చదువుకోవాలి, కష్టపడి మరి తల్లిదండ్రుల్ని మీరు గుర్తించాలి. వాళ్ళు ఎంతగానో మీ కొరకు కష్టపడుతూ మరి శ్రమిస్తూ మీకు ఏది తక్కువ లేకుండా మీ యొక్క మంచి వరకు వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. కనుక వాళ్ళని గౌరవించండి, వాళ్ళని సన్మానించండి, వాళ్ళని అవమానపరచవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వారికి ఇష్టం లేని పనులు చేయకూడదు. కనుక మంచి స్నేహం కలిగి మంచి స్నేహితులతో మీరు మెలగండి, మంచి స్నేహం అలవాటు చేసుకోండి. మరి కలిసి డిస్కస్ చేసుకోండి. మరి కొత్తగా సబ్జెక్ట్ని ఎంత చక్కగా చదువుకోవాలో మీరు ప్లాన్ చేసుకొని మంచిగా మరి మంచి ఉత్తీర్ణతతో మీరు పాస్ అవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ కోర్స్ తీసుకొని ఉన్నారో, మరి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొరకు ప్రత్యేకంగా నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్ వైజ్ మాడ్యూల్ని, అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ అనే దానిపైన వీడియోస్ చేయడం మొదలు పెట్టడం జరిగింది. కనుక జేఈఈ అనగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అదేంటంటే ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఏ అనగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. సో అది కండక్ట్ చేస్తూ ఉంటుంది జేఈఈ మెయిన్స్ అనే ఎగ్జామ్. సో ఎందుకు రాస్తారు ఈ ఎగ్జామ్ అని అంటే, ఎవరు రాస్తారు అనగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న పిల్లలు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు అర్హత పొందుతారు. కనుక సో ఈ జేఈఈ మెయిన్ అనే ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అయితే మీరు ఐఐటీస్లో అనగా మరి ఇండియాలో ఉన్నటువంటి మరి ప్రసిద్ధమైనటువంటి నంబర్ 1 ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఐఐటి అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, వాటిలో మీరు బీటెక్ చేయడానికి మీకు అవకాశం దొరుకుతుంది. అంత మాత్రమే కాకుండా మరి ఐఐటీస్ తర్వాత నెక్స్ట్ గ్రేడ్ ఏంటయ్యా అంటే సెకండ్ గ్రేడ్ ఎన్ఐటీస్ అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఓకే, వాటిలో మీరు బీటెక్ చేయడానికి అనగా ఇంజనీరింగ్ చేయడానికి మీకు అవకాశం దొరుకుతుంది. అంత మాత్రమే కాకుండా మిగతా మరి స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, మంచి యూనివర్సిటీస్లో మీరు ప్రవేశం పొందొచ్చు ఇంజనీరింగ్లలో. అదేవిధంగా మరి మిగతా స్టూడెంట్స్కి కూడా నాట్ ఓన్లీ ఎంపీసీ, మరి మిగతా స్టూడెంట్స్కి కూడా నేను చెప్తా ఉన్నాను, కష్టపడి చదవండి,
కష్టపడితేనే ప్రతిఫలం దొక్కుతుంది. కష్టపడకుండా ప్రతిఫలం అంత ఈజీగా రాదు. కనుక మరి 2 సంవత్సరాలు మరి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఎందుకనగా ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగిపోతా ఉంది. ప్రతి స్టూడెంట్స్ దగ్గర మొబైల్స్ ఉంటా ఉన్నాయి. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ హిస్ ఓన్ మొబైల్ ఫోన్స్ ఇన్ నౌ-ఏ-డేస్. It is very surprised that if any person is not having the mobile, then it is definitely a surprising situation. కాబట్టి ఎవరి దగ్గరైనా మొబైల్ లేదు అని అంటే గనక అది మనం ఆశ్చర్యపడాల్సిన విషయం. అంటే ప్రతి వారి దగ్గర మొబైల్ ఉంటుంది. అయితే ఎలా వాడుతున్నారు మీరు? హౌ యు ఆర్ యూజింగ్ దట్ మొబైల్ ఫోన్? ఫర్ విచ్ పర్పస్ యు ఆర్ యూజింగ్? దేని కొరకు మీరు వాడుతున్నారు? ఎలా వాడుతున్నారు? చాలా చాలా అవసరం, ఇంపార్టెంట్ విషయాలు. చెడ్డ విషయాల కోసం వాడొద్దు దయచేసి. మరి సోషల్ మీడియా అనగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మరి అలాగే వాట్సాప్, ఇలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అసలు వాటితో మనకేం పని? అవి మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. మీ వయసుకి మీకు అవి ఏమాత్రం ఉపయోగపడవు. అవి అవసరం లేదు మీకు. డు నాట్ వేస్ట్ యువర్ టైం. డియర్ స్టూడెంట్స్, సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయం పోతే తిరిగి రాదు. నిన్నటి దినం ఈరోజు రాదు, మొన్నటి దినం రాదు, మరి పోయిన సంవత్సరం తిరిగి రాదు. ఒక్కసారి టైం గడిచిందంటే ఇట్ విల్ నాట్ కమ్ అగైన్. అది తిరిగి మరలా రాదు. కనుక టైం ఈజ్ వెరీ వాల్యుబుల్, గుర్తుపెట్టుకోండి. అలాగే కష్టపడి చదవండి, కసిగా చదవండి, ఇష్టపడి చదవండి. ఒక గోల్ కలిగి, ఒక మంచి మీ జీవితంలో ఒక 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 గోల్ మీరు కలిగి ఉండాలి. ఒక గురి కలిగి ఉండాలా. ఒక గురిని మీరు పెట్టుకొని దాన్ని సాధించాలి అని అన్నట్లుగా మీరు కష్టపడాలి. ఆ విధంగా మీరు చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్తో, మంచి పర్సంటేజ్తో మీరు పాస్ అవుతారు. తర్వాత మీ భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుంది. కనుక మరి అలాగే ముఖ్యంగా కాలేజీకి వెళుతున్నప్పుడు ఇవాళ రేపు మరి ఈ డ్రగ్స్ మరి మత్తు మందు, చాక్లెట్లలో కలిపి కూడా మత్తు మందు ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న దుకాణాలలో, చిన్న చిన్న షాపులలో, కాలేజ్ దగ్గర కావచ్చు, బయట సెంటర్లో కావచ్చు, బస్ స్టాండ్స్లో కావచ్చు, రైల్వే స్టేషన్స్ దగ్గర కావచ్చు, మరి డ్రగ్స్ అనేటివి సిటీస్లో చాలా ఈజీగా వచ్చేసినాయి. హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, లేకపోతే కరీంనగర్, మరి నల్గొండ, వరంగల్, మరి గుంటూరు, విజయవాడ, తిరుపతి, వేరెవర్ యు గో ఇన్ బోత్ తెలుగు స్టేట్స్, మరి ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు డ్రగ్స్ మాఫియా విపరీతంగా వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. మీ మైండ్ చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. కనుక స్మోకింగ్, తాగుడు, స్మోక్ చేయడం, సిగరెట్స్కి అలవాటు పడవద్దు, మత్తు మందుకు అలవాటు పడవద్దు. అలాగే అనవసరమైనటువంటి ఆలోచనలు, మైండ్ చెప్పే ప్రతి ఆలోచన జోలికి వెళ్ళొద్దు. కాబట్టి తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు మీ జీవితంలో విలువైన వ్యక్తులు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన మనుషులు ఎవరో తెలుసా? మీ జీవితంలో మీ తల్లిదండ్రులు. కనుక నీ జీవితంలో మరి అలాంటి వారిని చక్కగా మీరు ఉపయోగించుకుంటే తర్వాత మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. వారి మాటలు వినండి, తల్లిదండ్రుల మాట వినండి. వారు చెప్పింది జాగ్రత్తగా గమనించి చేయండి. ఎంతవరకు రైట్ అనేది, తప్పు అనేది మీరు ఆలోచన చేయండి. అంతేగాని తల్లిదండ్రులు చెప్పే మాట వినకుండా పెడముఖాన పెట్టేసి మీరు కనుక మీ ఓన్ వేలో, మీ సొంత మార్గంలో ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా మీరు విజయాన్ని పొందలేరు. కనుక బీ కేర్ఫుల్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, హానర్ యువర్ పేరెంట్స్. అంత మాత్రమే కాదు, మీరు కూడా ఒక గొప్ప మరి విలువైన వ్యక్తులే. కనుక మీరు కూడా కష్టపడే ఆ టాలెంట్ మీ అందరికీ దేవుడు ఇచ్చాడు. కనుక దాన్ని ఉపయోగించుకోండి, కష్టపడండి. కాబట్టి మంచి ఉత్తీర్ణతతో మీరు పాస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇంటర్మీడియట్ ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సంబడి టోల్డ్ వన్ సేయింగ్ ఈజ్ దట్ ఇన్ ఇంగ్లీష్. ఒకతను చెప్తారనమాట, ఇంటర్మీడియట్ అంటాం కదా మనం, దాన్ని విడదీసినట్లయితే ఇంటరమ్ ప్లస్ ఈడియట్స్. అంటే అర్థం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో కొంచెం పిచ్చి పిచ్చి పనులు, లేకపోతే పిచ్చి ఆలోచనలు చేసేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయంట. అందుకే ఇంటరమ్ ఈడియట్స్ అని ఆయన పేరు పెట్టాడు. అది మిమ్మల్ని తక్కువగా చెప్పడం కాదు, కానీ మంచిగా మీరు ఉండాలని. ఆ రకంగా మనం ఉండకూడదు. ఇంటరమ్ ఈడియట్స్ లాగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మంచి క్లవర్ స్టూడెంట్స్ లాగా, బ్రైట్ స్టూడెంట్స్ లాగా ఉంటూ మంచి మరి పర్సంటేజ్తో, ఉత్తీర్ణత శాతంతో ముందుకెళ్ళి, మరి మంచి భవిష్యత్తుతో ముందుకెళ్ళి మీ యొక్క 2 సంవత్సరాలు మీరు కంప్లీట్ చేయాలని మనసారా నేను కోరుకుంటూ, అలాగే మంచి
ఆ తర్వాత కూడా మీ డిగ్రీస్ కానీ మీరు చదివే కోర్సులలో మీరు మంచి భవిష్యత్తు మీరు పొందుకోవాలని చెప్పి ఉన్నతమైనటువంటి శిఖరాలు మీరు ఎక్కాలని, గొప్ప గొప్ప పొజిషన్లో మీరు పైకి వెళ్ళాలని కోరుకుంటూ, సో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా ఇంటర్మీడియట్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్స్ కావచ్చు, ప్రతి వారిని బట్టి కూడా ఐఎమ్ విషింగ్ యూ ఆల్ very all the best, and I wish you a bright future in all your lives. May God bless you. Thank you for listening.